అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 10-12వ వార్డు పిల్లలమర్రిలో గ్రామస్తులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నా వారికి ఇందిరమ్మ కమిటీలు అన్యాయం చేశాయని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తే నిరుపేదలకు మొండి చేయి చూపారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసి తమకు ఇళ్లు ఉన్నాయో లేవో ఎంక్వైరీ చేసిన తర్వాతనే తమకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. ఇచ్చేటోళ్ళకి ఇచ్చేది ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చేది. అప్పుడు ఇందిరమ్మ పథకాన్ని ఇచ్చేది ఇల్లు, ఇప్పుడు ఇందిరమ్మ పథకాన్ని ఇస్తుంది. వాళ్ళకి రాదక్క, అసలు ఉన్న వాళ్ళకి రాదు. కానీ సూర్యాపేట సార్ పిల్లల మరి చెరుకుపల్లి జానమ్మ మాకు ఇల్లు కావాలి సార్. మా ఇల్లు లేదు, గుడిసెలు ఉన్నాం సార్, నీళ్ళు వస్తున్నాయి. మాకు దయచేసి మాకు ఇల్లు పీరు సార్. మీరు ఫస్ట్ విడత పెట్టినాం సార్. బ్రెడ్ కూడా అన్న పేరు వచ్చింది, పేరు తీసేసారు, మా పేరు కొట్టేసారు, ఇల్లు లేకుండా చేసారు సార్. మాకు ఇప్పుడు ఇల్లు పెట్టామంటే 2వ విడత పెడతానంటారు సార్. మాకైతే దయచేసి మాకు అన్ని పాములు వస్తున్నాయి సార్. మాకైతే పిల్లలు ఉంది సార్, పాములు వస్తాయి సార్. మాకైతే ఇల్లు పెట్టాలి సార్. దయచేసి ఇల్లు చేసిన ఇల్లు కావాలి సార్. ఫస్ట్ పేరు వచ్చి సెకండ్ నుంచి పేరు తొలగే కారణం ఏమని చెప్పారు? ఏమన్నా ఏం చెప్పలేదు సార్. మాకు మీ పేరు రాలేదన్నారు సార్. పేరు రాలేదు అని అంటారు సార్. మాకు ఫస్ట్ విడతల పేరు వచ్చింది, సంతకాలు పెట్టించుకుర్రు. అక్కడ కుబెట్ కూడా ఇక్కడికి వచ్చినాక లేదే అంటారు. ఇవంటే ఇవ్వట్లేదు సార్. మాకు ఇండ్లు కావాలి, మాకైతే గవర్నమెంట్ ఇల్లు పెట్టాలి సార్. మేము కట్టుకుంటాం సార్. ఎటుబడి మాది సూర్యాపేట సార్, 10వ వార్డు పిల్లల మరి. మాకు ఇల్లు లేదు. మేము కుప్పిరెడ్డిగూడెం అప్లికేషన్లు ఇచ్చినాం. మా పేరు వచ్చింది. మా పేరు వస్తే సంతకాలు పెట్టమన్నారు. మాకు 5 సంతకాలు పెట్టించారు. సంతకాలు పెట్టించినాక మళ్ళీ 2వసారి మళ్ళీ పేర్లు మార్చి మీ కాగితాలు మీ పేరు మీద రాలేదు అని మమ్మల్ని వద్దు, మీకు 2వ విడత ఇస్తామంటారు. మాకు 2వ విడత వద్దు, మాకు అసలే ఇల్లు లేదు. మాకు ఇల్లు నీళ్ళల్లో ఉంటున్నాం. నెమ్మొచ్చింది మాకు. మా ఆయన అవిటోడు మేము పరిస్థితి లేని పరిస్థితులు. మాకు ఇల్లు ఉండాలి. ఇప్పుడు మాకు ఇల్లు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. మాకు దయచేసి మీరు ఏదైనా చేయండి. 10వ వార్డులో మాకు ఇండ్లు ఇవ్వాలి. మీరు మాకు మేము లేని పరిస్థితిలో ఉన్నాం. నా పేరు పార్వతమ్మ, చెరుకుపల్లి పార్వతమ్మ ఎంకన్న.